తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరోనా నివారణకు గ్రామాల్లో ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. సిరిసిల్ల నియోజకవర్గంలో ఆకస్మికంగా పర్యటించిన మంత్రి కేటీఆర్. నిరుపేదల ఆకలి తీర్చేందుకు దాతలు ముందుకు రావాలి. వలస కూలీలకు సరుకులు పంపిణీ చేసిన మంత్రి సత్యవతి రాథోడ్. హైదరాబాద్ మూసాపేట పరిధిలో కరోనా పాజిటివ్ కేసు నమోదు. ఎల్లమ్మ బండ, ఖాజానగర్లను అష్టదిగ్బంధం చేసిన అధికారులు. కృష్ణారెడ్డిపేట ఉప సర్పంచ్ ఫాయం దాతృత్వానికి మగ్ధులైన గ్రామస్తులకు జర్నలిస్టులకు బియ్యం సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. డీటెయిల్స్ చూస్తే గ్రామాల్లో ప్రజలందరూ మాస్కులు వేసుకుని పరిశుభ్రత పాటించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. కరోనా వైరస్ నేపథ్యంలో మంత్రి సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో ఆకస్మికంగా పర్యటించారు. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తూనే ప్రజలతో మమేకమై వారి బాగోగులు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, ముస్తాబాద్ మండల ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. అందరు ఇక్కడ కూర్చుంటారని ఎన్ని క్వింటాలు వస్తుంది? 12,000 ఇప్పటికి 7,800 708 క్వింటాలు ఉన్నాం సార్. 700. బాగున్నారు అందరూ? దూరం ఉంటున్నారు అందరూ? భోజనం అయిందా అమ్మా? భోజనం అయిందా? వచ్చినామని ఆపిరా అంతేనా? మీకు ఆకలి కూడా ఇప్పుడు మేము చేయడం ఆకలి కూడా అవుతుంది. అయితే ఏం సంగతి కరోనా గురించి ఏమనుకుంటాను మీరు? బట్టలు కట్టుకుంటారు అందరు కట్టుకుంటాను ఊళ్ళలో పక్క కట్టుకుంటారా? భయమేనా? ఇళ్ళల్లో వెళ్తుండ్రా బయటికి? ఇళ్ళకి పనిపోయినా ఈ శనివారం వల్లనే సార్ కోతలు అయిపోయినాయి, మొత్తం అయిపోయినట్టేనా? సార్ చెప్పిన ప్రకారమే బయటకైతే పోతలేరు, ఊరు దాటి పోతలేరు. ఊళ్ళోనే ఆడి రైతులకు తప్ప వేరే ఏది లేదు. ఇంకో రోజు అడుగడుగునా తిరుగుడే పోలీసు వాళ్ళు వస్తున్నాయి. కొడతాను ఎవరన్నా? అట్లా లేదు సార్, అట్లుంటే కొడతారు. మరి మా మంచి గురించి కొట్టుడు దాకైతే రాలే, ఇంకా రాలేరా? అది మొత్తానికి అయితే అందరు భయపడుకుంటూనే ఉన్నారా? భయం మీదనే ఉన్నాం సార్. అందుకే మాస్క్ వేసుకోవడానికి పీకుడు మళ్ళీ పెట్టుకో. మాస్క్ ఎందుకు ఇక దండగా మరి బాలే. సో ఇప్పుడు గూడెంలో మొత్తం 7,800. ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చేయడం కోసం ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ కు అందరూ సహకరించాలని, ఈ సమయంలో నిరుపేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం చేసిన కృషికి దాతలు కూడా తోడవ్వాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. మహబూబాబాద్ లోని వలస కూలీలకు మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను ఆమె పంపిణీ చేశారు. కిట్టి పార్టీ చేసుకునే మహిళలు వారి పార్టీ చేసుకునే వ్యాయాన్ని వలస కూలీల కోసం ఇవ్వడం చాలా సంతోషకరమన్నారు. మహిళలు సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని కోరారు. ఈరోజు మహబూబాద్ పట్టణంలో కోవిడ్-19 కరోనా వైరస్ మరి దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్న ఈరోజు ఒకవైపు లాక్డౌన్ కొనసాగుతుంది. పేదవాళ్ళు, అందులో చాలా నిరుపేదలకు సరైన మరి సాయం చేయాలి, వాళ్ళకి సరైన సాయం ఇంకా అందట్లేదనే ఆలోచనతోని మహబూబాద్
మహిళా నాయకురాళ్ళు వాళ్ళు ఒక కిట్టి పార్టీ చేసుకునే వాళ్ళు ఈరోజు కిట్టి పార్టీ చేసుకోకుండా వారికి వచ్చిన ఆ కిట్టి పార్టీలో ఉన్న సిరి కిట్టి నిర్వహిస్తున్న మా మహబూబాద్ పట్టణానికి సంబంధించిన ముఖ్య నాయకురాళ్ళందరూ కలిసి ఈరోజు పేద మహిళలకు రేషన్ కార్డు లేని వారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయటం చాలా సంతోషం. వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలా మహబూబాద్ పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలామంది దాతలు ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు మహిళలు వాళ్ళు కేవలం మరి కుటుంబాలకే పరిమితం కాకుండా సమాజ సేవలో పాల్గొనాలి. మహబూబాద్లో పేదవాళ్ళు, రేషన్ కార్డు లేని వాళ్ళు, అనేక మంది పేదవాళ్లకు నిత్యావసర వస్తువులు ఇవ్వడం ద్వారా వారి పెద్ద మనసును చాటుకున్నారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా మరి లాక్డౌన్ 3వ తారీఖు వరకు కొనసాగుతూ ఉంది. గౌరవ ప్రధాని ముఖ్యమంత్రి గారు ఇప్పటికే కరోనా వైరస్ కట్టడి కోసం అనేక చర్యలు తీసుకుంటున్నా రోజు మరి వ్యాప్తి చెందుతుంది. దీనికి సామాజిక దూరం ఒకటే పరిష్కారం, అలాగే పరిశుభ్రత మాత్రమే పరిష్కారం. కాబట్టి ఈ లాక్డౌన్కి అందరు సహకరించాలి, అందరూ ఇళ్లలో ఉండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి, సేఫ్గా ఉండాలని భగవంతుడు ఈ కరోనా కట్టడికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరి మహబూబాద్ ప్రాంతంలో ఒక పాజిటివ్ కేసు వచ్చింది. వారికి ప్రైమరీ కాంటాక్ట్స్ అందరూ నెగిటివ్ వచ్చారు. ఇప్పటికే సేఫ్ జోన్లో ఉన్నట్టు భావిస్తూ ఉన్నాం. కానీ వేరే ప్రాంతాల్లో రోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఇక్కడ ఎవరైతే కరోనా లక్షణాలున్నా లేకపోతే వాళ్ళతో కలిసి ఉన్న వాలంటీర్గా వచ్చి వాళ్ళు వైద్యాన్ని తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మహబూబాద్ పట్టణానికి సంబంధించి, మహబూబాద్ జిల్లాకు సంబంధించి కొంతమంది దాతలు పేదవాళ్లకు, వలస కూలీలకు భోజనాలు పెడుతున్నారు, ఆర్థిక సాయం చేస్తున్నారు, నిత్యావసర వస్తువులు ఇస్తున్నారు. మా మహిళా టీం అంతా కూడా ఈరోజు ముందుకొచ్చి వాళ్ళు చాలా ఉదార స్వభావంతో మరి పెద్ద ఎత్తున చాలామంది పేదవాళ్లకు నిత్యావసర వస్తువులు చేయటం అనేది చాలా అభినందనీయం. హైదరాబాద్ మూసాపేట మున్సిపల్ సర్కిల్ పరిధిలోని హస్మత్పేటలో 2 కరోనా పాజిటివ్ కేసులు, కూకట్పల్లి సర్కిల్ 120వ డివిజన్ ఎల్లమ్మబండ, ఖాజానగర్లో 1 పాజిటివ్ కేసు నమోదు కావడంతో ఎల్లమ్మబండ, ఖాజానగర్లోని నివాసం ఉండే 150 కుటుంబాల ప్రజలను ఇంట్లో నుంచి బయటకు రావడానికి వీలు లేకుండా కట్టుదిట్టమైన బారికేడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి మాట్లాడుతూ ఎల్లమ్మబండ, ఖాజానగర్లో నివాసం ఉండే వ్యక్తికి గత నెల కరోనా పాజిటివ్ రావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంట్లో ఉండే 5 సభ్యులకు వైద్య పరీక్షలు చేసి గృహ నిర్బంధంలో ఉంచి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. కూకట్పల్లి సర్కిల్లో మొత్తము 3 క్లస్టర్స్, కంటైన్మెంట్ క్లస్టర్స్ పెట్టాము. 2 హస్మత్పేటలో ఉంది, 1 ఎల్లమ్మబండలో ఉంది. ఈ 3 ఏంటంటే యాక్టివ్ కేసెస్, వాళ్ళు స్టిల్ ఇంకా పాజిటివ్ కేసెస్ ట్రీట్మెంట్లో ఉన్నారు. అయితే ఇట్లా పాజిటివ్ కేసు చుట్టూ ఒక 100 ఇళ్ళు టోటల్ కంటైన్మెంట్ జరుగుతుంది. అంటే లోపలికి ఎంట్రీ, ఎగ్జిట్ టోటల్గా మేము బ్యాన్ చేసేస్తాము. ఇక్కడ నోడల్ ఆఫీసర్స్గా డిప్యూటీ కమిషనరు, తర్వాత ఏసీపీ, పోలీస్ ఏసీపీ, తర్వాత ఒక హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఒక డాక్టర్ ఇన్ఛార్జ్, 3 రెవెన్యూ నుంచి కూడా ఉంటారు. వీళ్ళ ఈ 100+ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు స్ట్రిక్ట్లీ ఇంట్లో నుంచి బయటకి కాలు బయట పెట్టడం కుదరదు. వాళ్ళకి ఎసెన్షియల్ కమాడిటీస్, మిల్క్, కూరగాయలు లేదా సరుకులు, మెడికల్ ఏమి కావాలన్నా కూడా మా టీమ్స్ 3 టీమ్స్ మార్నింగ్ 6 to 12, తర్వాత 2 షిఫ్ట్స్లో 1 టీమ్ డిప్లాయ్ చేసాము. వాళ్ళకి ఏది కావాలన్నా డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ రిక్వైర్మెంట్ తీసుకొని నియర్ బై షాప్స్ నుంచి తెచ్చి వాళ్ళకి ఇంటి దగ్గర ఇవ్వడం జరుగుతుంది. మా టీమ్స్ అన్నీ కూడా చాలా ప్రొటెక్టివ్ గేర్ తోటి జాగ్రత్తగా అన్నీ సప్లై చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో వివిధ గ్రామాలలో ఇతర రాష్ట్రాల, జిల్లాల నుంచి వచ్చిన వారిని క్షేత్రస్థాయి సిబ్బందితో ఎప్పటికప్పుడు కనుక్కొని వాళ్ల చేతికి స్టాంపింగ్ వేసి 21 రోజులు స్వీయ గృహ నిర్బంధంలో ఉండే విధంగా పర్యవేక్షిస్తున్నారు. వైరస్పై భయపడాల్సిన పని లేదని, బాధ్యతాయుతంగా మసులుకుంటూ అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా గృహ నిర్బంధం పూర్తయిన వారికి సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది. జిల్లా వలిగొండ మండలంలో ఈ కరోనా కట్టడి కోసము కోవిడ్-19 సర్వేలెన్స్ టీమ్స్ 2 ఉన్నాయి. ఒకటి డాక్టర్ సుమన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో,
ఇంకొకటి నాసిబి నరసింహ ఆరోగ్య పరిరక్షకుని ఆధ్వర్యంలో ఈ 2 టీములు గ్రామంలో వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి విదేశాల నుంచి లేదా వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని వెంటనే గుర్తించి మా ఆశా కార్యకర్తలు మా ఆరోగ్య సిబ్బందితో వెంటనే గుర్తించి వాళ్ళ చేతికి స్టాంపింగ్ వేసి 21 రోజులు మరి గృహ నిర్బంధంలోనే ఉండే విధంగా ఉంచి వాళ్ళ ఆరోగ్యాలను పరీక్షించడం జరుగుతుంది. ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల నుంచి వెళ్ళి 166 మంది, వివిధ జిల్లాల నుంచి వెళ్ళి 164 మంది వచ్చి మరి హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. వాళ్ళందరి ఆరోగ్య వివరాలు మేము ఆరోగ్యాన్ని పరీక్షిస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా పాజిటివ్ కాలేదు. జిల్లాలో కానీ మన మండలంలో కానీ కోవిడ్ కేసులు లేవు. కూటి కోసం రాష్ట్రాలు దాటొచ్చి కరోనాతో పనులు నిలిచిపోవడంతో నిత్యావసర వస్తువులు లేక కాలినడకతో తమ స్వగ్రామానికి వెళ్తుండగా సిద్దిపేట పట్టణంలో రంగదాంపల్లి చౌరస్తాలో మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన కార్మికులను గమనించిన జర్నలిస్టులు సిద్దిపేట రూరల్ సీఏ సురేందర్ రెడ్డికి సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించి వలస కూలీలను అడ్డుకున్నారు. కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చి నిత్యావసర వస్తువులను అందజేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కృష్ణారెడ్డిపేట ఉప సర్పంచ్ ఫాయిం ఆధ్వర్యంలో గ్రామస్తులకు మరియు నిరంతర నిస్వార్థంగా సేవ చేస్తున్న జర్నలిస్టులకు 25 కేజీల బియ్యం, 5 కేజీల నూనెతో పాటు ఇతర సరుకులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉప సర్పంచ్ ఫాయిం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం మంచి పరిణామమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కృష్ణ, ఉప సర్పంచ్ ఫాయిం తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ అనేది ప్రపంచంనంతా గడగడలాడిస్తున్న సమయంలో ఈ సమయాన్ని పూర్తి స్థాయిలో అరికట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అలాగే మన ప్రధానమంత్రి మోదీ గారు ఎప్పటికప్పుడు మన కోసం, మన కుటుంబం కోసం, మన ప్రాంతం కోసం సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నారు. ఆ సూచనలు సలహాలు చూచా తప్పకుండా గడిచిన 15 రోజులు కాకుండా గడబోయే మే 3వ తారీఖు వరకు జాగ్రత్తలు పడి మనము మన కుటుంబాన్ని, మన ప్రాంతాన్ని కాపాడుకోవడంలో జాగ్రత్త పడాలి. ఇది కనబడని శత్రువు. ఈ శత్రువును అరికట్టాలంటే జాగ్రత్తలు పడడం ముఖ్యం. కాబట్టి అందులో భాగంగా రోజు కూలీలు కానీ, గ్రామ పంచాయతీ వర్కర్స్ కానీ, రోజు పనిచేసుకునే బతికే వాళ్లకు ఈరోజు కృష్ణారెడ్డిపేట గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతి ఇంటికి బియ్యము, నూనె, పప్పు, ఉప్పు, చక్కెర ఉప సర్పంచ్ వారు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. వారికి, వాళ్ళ సర్పంచ్కి, వారి బృందానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇటువంటి సమయంలో రెక్కాడితేనే డొక్కాడని సమయంలో వారికి ఆదుకోవడం చాలా గొప్ప విషయము. దాన్ని పూర్తి స్థాయిలో ఈ ప్రాంత వాసులందరూ సద్వినియోగం చేసుకొని ఈ కరోనా వ్యాధి నుంచి, కరోనా వైరస్ను మన దరిదాపులకు రాకుండా మీరు మీ ఇళ్లలో ఉండి మీరు కాపాడుకోవాల్సిందిగా మనవి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. చిన్న ప్రాబ్లం రాకుండా చూసే బాధ్యత మాది. దాని ప్రకారం మా పెద్ద మనుషులకు వాళ్ళందరూ కలిసి ఇప్పుడు డోర్ టు డోర్ వాళ్ళు పార్టిసిపేట్ చేసి అందరికీ లేకుండా కాదు, వారు ఎవ్వరికి తక్కువ పడకుండా ఇవ్వాల్సిన బాధ్యత మాది. కాబట్టి ఇది ఇచ్చుకుంటా ఇవన్నీ పనిచేసి ఎక్కడిదక్కడ ఇచ్చేసిన తర్వాత ఇంకేమైనా తక్కువ పడితే తెప్పించి ఇచ్చేసి కార్యక్రమం అప్రాక్సిమేట్ ఈరోజు ఎంతమందికి పంపిణీ ఒక 1000 మందికి అనుకోండి. అంటే 1000 గడపలు, 1000 కుటుంబాలు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రామగిరి మండలం మరియు మంతనిలో వ్యాపార, వాణిజ్య సముదాయాలపై తూనికల కొలతకు అధికారులు దాడులు నిర్వహించి అధిక ధరలకు నిత్యావసర సరుకులు విక్రయిస్తున్న 5 దుకాణాలపై కేసు నమోదు చేశారు. ఒక్క షాప్కి 5,000 రూపాయలు ఫైన్ వేయడం జరిగిందని తూనికల శాఖ అధికారి విశ్వేశ్వర్ తెలిపారు. నేను కె విశ్వేశ్వర్, పెద్దపల్లి జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారిని. ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు
రామగిరి మండల్ మరియు మంథని మండల్లో కిరాణా షాపులపైన, ఇతర కూరగాయల షాపులపైన, చికెన్ మటన్ సెంటర్లపైన ఆకస్మిక దాడులు జరపడం జరిగింది. ఈ దాడుల్లో భాగంగా కిరాణా షాపుల వారు తయారీదారు అడ్రస్ లేని, తయారీ తేదీ లేని, తర్వాత ధరలు ముద్రించలేని ప్యాకేజీలు అటువంటి అమ్ముతున్నట్టు గుర్తించి అటు వారిపైన ఒక 5 కేసులు బుక్ చేయడం జరిగింది. అందుకు గాను 25,000 రాజీ రుసుము వసూలు చేయడం జరిగింది. ఎవరైనా ఇట్లే చట్ట వ్యతిరేకమైన ప్యాకేజీలు, తక్కువ తూకము, అధిక ధరలకు కానీ విక్రయించిన వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలను. ఈ కరోనా కోవిడ్-19 హెల్త్ ఎమర్జెన్సీ పీరియడ్లో ఎవరు కానీ నిత్యావసర సరుకులను అత్యధిక ధరలకు అమ్మవద్దని హెచ్చరించడమైనది. ఎవరైనా అమ్మినచో చట్టరీత్యా చర్య తీసుకుంటారు. బెల్లంకొండ కృష్ణకిషోర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ టీకేఆర్ కమాన్ సమీపంలో నందనవనం మురికివాడలో నిరుపేదలకు రోజు కూలీలకు ఆహార పొట్లాలను అందజేశారు. లాక్డౌన్ ఉన్నంత వరకు వివిధ ప్రాంతాలలో నిరుపేదలకు తమ వంతు సహాయం చేస్తూనే ఉంటామని తెలిపారు. కర్నూలు జిల్లాలో అత్యధిక స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు ఉన్నందున పత్తికొండ ప్రజలు మరింత కట్టుదిట్టంగా ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని ఎమ్మెల్యే చెరుకులపాడు శ్రీదేవి సూచించారు. ఇప్పటిదాకా పత్తికొండ నియోజకవర్గంలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో మన ప్రాంతం చేసుకున్న అదృష్టమన్నారు. వైరస్ను అరికట్టేందుకు 2వ విడత హైపోద్రావణాన్ని పత్తికొండ పట్టణంలో పిచికారీ చేసేందుకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. పత్తికొండతో పాటు గ్రామ పంచాయతీలు కూడా హైపోద్రావణాన్ని పిచికారీ చేసేందుకు 4,000 లీటర్ల హైపోద్రావణాన్ని కొనుగోలు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎవరికి వారు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ భౌతిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో పత్తికొండ ఎంపీడీఓ పార్థసారథి, పంచాయతీ ఈవో కృష్ణకుమార్, వైసీపీ నేత మురళీధర్ రెడ్డి పాల్గొన్నారు. మన పత్తికొండ నియోజకవర్గంలో ఇంతవరకు కూడా ఒకటి కూడా పాజిటివ్ అనేది రాలేదు. చాలా సంతోషం. మరి దేవుని దయ వల్ల ఇలాగే అందరూ సహకరించాలి లాక్డౌన్కి. మరి రోజు గవర్నమెంట్ ఇచ్చే ఆర్డర్ని రోజు ప్రతి మున్సిపాలిటీ వాళ్ళు, కార్మికులు అయితేనే అందరూ కూడా శ్రమించి మరి ఎక్కడ కూడా మురికి అనేది లేకుండా కూడా పరిశుభ్రంగా ఉంచుతున్నారు. అలాగే కాకుండా మేము కూడా హైపోద్రామ్ ఈరోజు మరి పంచాయతీలో ఒక 4,000 లీటర్లు తెప్పించి ఎమ్మెల్యే ఫండ్స్తో మరి స్వచ్ఛందంగా ఈరోజు పత్తికొండలో కొట్టడం, పిచికారీ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఇంకా మిగతా పంచాయతీలు కూడా తొందరలోనే పంపిస్తాము. మిగతా మండలాలకు కూడా, వెల్దుర్తి మండలం కూడా మేము. సిద్దిపేట జిల్లా గజ్వాల్ రైల్వే స్టేషన్ నిర్మాణం చేపడుతున్న వలస కూలీలకు జెడ్పీటీసీ మరియు వాసవి సేవా సమితి నంగునూరి సత్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో పులిహోర ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లను కూలీలకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అయితే సత్యనారాయణ, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. నిత్యం వార్తల సేకరణలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కష్టపడుతున్న విలేకరులకు ఓర్వకల్ ప్రజా నాయకుల సహకారంతో తహసీల్దార్ శివరాముడు చేతుల మీదుగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కరోనా వైరస్ ప్రభావం చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఓర్వకల్ ఎంఆర్ఓ విలేకరులకు సూచించారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి కరోనా వైరస్ను తరిమి కొట్టాలని దాతలు పిలుపునిచ్చారు. ఇప్పుడు మన ఓర్వకల్ మండలంలో ప్రజా సంఘాల తరపున ఈ యొక్క రిపోర్టర్స్కి ఈ నిత్యావసర వస్తువులు ఇవ్వాలనుకునేటువంటి తీసుకునేటువంటి నిర్ణయం చాలా మంచి గుడ్ ఇనిషియేటివ్. ఎందుకంటే రిస్క్ ఫేస్ చేసేటువంటి వాళ్ళల్లో మరి విలేకరులు కూడా ముందుంటారు. ఎందుకంటే వాళ్ళు చాలా క్వారంటైన్ సెంటర్లు కానీ, తర్వాత పాజిటివ్ కేసు వచ్చినా కానీ కవరేజ్ చేయడానికి అని చెప్పి వాళ్ళ సమీపంగా పోయి ఆ రిస్క్ను ఫేస్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు కూడా ఒక రకంగా ఒక రిస్క్ గ్రూప్ కిందకి వస్తారు. సో ఈ ప్రజా సంఘాల తరపు వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనము ముఖ్యంగా ఈ కరోనా వైరస్ అనేటువంటిది ఏదైతే ఉందో ప్రపంచాన్ని వణికించేటువంటి వైరస్. ఇంతవరకు మనకు ప్రధాన సమస్య ఏంటంటే దీనికి వ్యాక్సిన్ కానీ మెడిసిన్ కానీ లేకపోవడమే
ప్రధాన సమస్య. సో మనము పెద్ద పెద్ద దేశాలు కూడా దీని యొక్క ధాటికి విలువలాడిపోతున్నాయి. అయితే అదృష్టవశాత్తు మన భారతదేశంలో ఒక ఈ వైరస్ ఎంటర్ అయిన వెంటనే మన కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి తొందరగా వాటి మీద చర్యలు తీసుకోవడం వలన మనం చాలా వరకు దానికి అడ్డుకట్ట వేయగలిగాము. ఈ యొక్క లాక్డౌన్ అనేటువంటి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటిది. సో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో మళ్ళీ సెకండ్ టైం లాక్డౌన్ మరి మే 3వ తేదీ వరకు కూడా దీన్ని పొడిగించడం జరిగింది. ఈ లాక్డౌన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ప్రజలు దూరాన్ని పాటించాలి, సోషల్ డిస్టెన్స్ని పాటించడం అనేటువంటిది దీంట్లో ప్రధాన ఉద్దేశము. ఎప్పుడైతే సోషల్ డిస్టెన్స్ని పాటిస్తామో దానివల్ల వైరస్ యొక్క వ్యాప్తి అనేటువంటిది మనకు ప్రధానంగా వచ్చేటువంటిది కాంటాక్ట్ వల్లనే కాబట్టి, మనుషుల దగ్గర ఉండడం కాబట్టి ఈ యొక్క చైన్ ఏదైతే ఉందో వచ్చేటువంటి స్ప్రెడ్డింగ్ అనేటువంటి దాన్ని ఆపడం కోసం సోషల్ డిస్టెన్స్ అనేటువంటిదే ప్రధానమైంది. కాబట్టి మనం అందరూ కూడా మీడియా మిత్రులకు కూడా నేను అందరూ తెలియజేయడం ఏంటంటే ప్రజలకు ఇంకా దాదాపు చాలా ప్రజలకు అయితే అవేర్నెస్ వచ్చింది దీని పట్ల. ఇంకా మనం అవేర్నెస్ను కలుగజేసి ఈ యొక్క సోషల్ డిస్టెన్స్ను పాటించడము ప్రధానమైనటువంటిది. దాంతోపాటు ఇతర ప్రికాషన్స్ తీసుకోవడం అంటే మనము సబ్బుతో చేతులు కడుక్కోవడము, తర్వాత శానిటైజర్స్ను వాడడము. సో ఇలాంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా పాటించడానికి మీ వంతు కృషి చేసి ప్రజలను ఇంకా చైతన్యం చేసి దీన్ని సక్సెస్ఫుల్గా మన దేశం నుండి మన రాష్ట్రం నుండి ఈ యొక్క వైరస్ను పారదోలడానికి అందరము ప్రజలు సహకరిస్తేనే ఏదైనా జరుగుతుంది. కాబట్టి ప్రజలు, అధికారులు, తర్వాత ముఖ్యంగా మన మీడియా ప్రతినిధులు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. నమస్కారం. కర్నూలు జిల్లా బనగానపల్లి నియోజకవర్గం ఆకుమల్ల గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బందికి మరియు పేషెంట్లకు ఆంధ్ర బ్యాంక్, గ్రామీణ బ్యాంక్ సిబ్బందికి, కస్టమర్లకు కరోనా వైరస్ మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తగా ఉండడానికి స్వచ్ఛందంగా సుధాకర్ రెడ్డి ముస్లిం హక్కుల పోరాట సమితి నియోజకవర్గ సలహాదారుడు ఖాసిం ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రవీంద్రారెడ్డి, నారపరెడ్డి, మురళి పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో రాత్రి గొట్టి శ్రీనివాస్ పొలం వద్ద చిరుత లేగదూడపై దాడి చేయడం జరిగింది. 2 రోజుల క్రితం బండి భాస్కర్ అనే రైతు లేగదూడపై కూడా దాడి చేయడం జరిగిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. చిరుత దాడితో మూగ జీవులు చనిపోతున్నాయని ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు చొరవ తీసుకుని చిరుత దాడి చేయకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. జనగాం జిల్లా దేవూరుపల మండలం పెద్దతండ గ్రామ పంచాయతీలో మండల అధ్యక్షుడు మేకపోతుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తండావాసులకు ఎస్ఐ రామారావు, జిల్లా ఆర్ఎంపీ అధ్యక్షులు పసునూరి సత్యనారాయణ ఉచితంగా మాస్కులు పంపిణీ చేసి తండావాసులకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పలు సూచనలు చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల వ్యాప్తంగా ఆర్ఎంపీ డాక్టర్లు వైద్యం చేయనున్నారు. మన ప్రపంచంలో కరోనా వ్యాప్తి వేగంగా అభివృద్ధి చెందడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ప్రజలు ఎంతో సహకరిస్తున్నారు. ఇప్పుడు మన లాక్డౌన్ కూడా ఈ 14th నుంచి మే 3rd వరకు కూడా పొడిగించడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా అందరూ ఇప్పటి వరకు ఎట్టి విధంగా సహకరించారు అదేవిధంగా సహకరించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించాలని మరియు సోషల్ డిస్టెన్స్ కూడా పాటించి ఎక్కడన్నా అత్యవసర పరిస్థితుల్లో కిరాణా షాపుల వద్ద కానీ ఇంకా ఇతర ప్లేసులలో ఎక్కడన్నా దగ్గరలో ఉన్నప్పుడు మినిమం ఒక 2 మీటర్స్ దూరంలో ఒక్కొక్కరు నుండి మాస్కులు ధరించి ఉండాలని, ప్రతి గంటకొకసారి కూడా ప్రతి ఒక్కళ్ళు చేతులు సబ్బులతో కడుక్కొని శుభ్రంగా ఉండాలని కోరుకుంటున్నాం. జనం ఎంతో సహకరిస్తున్నారు. కాకపోతే ముఖ్యంగా యువత అనే వాళ్ళు బయట తిరుగుతున్నారు. ఆ యువతకు మరోసారి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ మే 3వ తారీఖు వరకు కూడా ఎవరు కూడా బయటకు రావద్దని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మన దేవరపల మండలంలో ఉన్నటువంటి డాక్టర్స్, ఆర్ఎంపీ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వాళ్ళ తరఫున యూనియన్ తరఫున నుంచి మన దేవరపల మండలంలో ప్రతి ఒక్కరికి అంటే కొంతమందికి మొత్తం దేవరపల మండలం మొత్తం ఒక 1000 మాస్కులు కానీ మాస్కులు అయితే మాస్కులు, డెటాల్ సోపులు, శానిటైజర్స్ కూడా వాళ్ళ యూనియన్ తరఫున పంపిణీ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఎవరన్నా మన మండలంలో కనుక బాగా పూర్ పీపుల్ అంటే పేదవారు బాగా ఎవరన్నా ఉంటే ఆ విలేజ్లో తెలుసుకొని ఆ విలేజ్ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ మిగతా ఎవరన్నా మంచిగా ఎంతో కొంత ఉన్నవాళ్ళు వాళ్ళకి పేదవాళ్ళకి సాయం చేయాలని, ఈ 15 రోజులు వాళ్ళకి సాయం చేసి వాళ్ళని ఆదుకోవాలని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అందరూ మంచిగా సహకరించి ఎట్టి పరిస్థితుల్లో కరోనా వ్యాధిని నిర్మూలించడానికి కృషి చేయాలని ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
గ్రేటర్ వరంగల్ అర్బన్ జిల్లా లేబర్ కాలనీలో గౌరీపుత్ర యువజన సంఘం అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో గౌరీపుత్ర యువజన సంఘం గ్రేటర్ వరంగల్ పరిధిలోని జనపాక ఆదర్శ నగర్ కాలనీ లేబర్ కాలనీలలో నిరుపేదలు రోజువారీ కూలీలకు భోజన ఏర్పాట్లు చేశారు. ఈ సహాయ కార్యక్రమంలో గౌరీపుత్ర యువజన సంఘం సభ్యులు పల్లె రాజు, మందల రవి తదితరులు పాల్గొన్నారు. పల్లె రాజు తరపున అన్నదాన కార్యక్రమం చేయుచున్నాము. ఇప్పటికీ 7వ రోజు విజయవంతంగా జరుగుతున్నాం. లాక్డౌన్ పొడిగించేంతసేపు ఇంకా పొడిగి చేస్తూనే ఉంటాం. అందరం ఫ్రెండ్స్ అందరం కార్యకర్తలుగా అందరం సేవ చేస్తున్నాం. ధన్యవాదాలు. గౌరీపుత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం 7 రోజులుగా స్టార్ట్ చేశారు. ఇవాళ ఆదర్శ నగర్ స్తంభం పెళ్లి ఆదర్శ నగర్ మాస్ ఏరియాకి వచ్చి రాజు అధ్యక్షులు ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అతనికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారం చెప్తున్నాను. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమం చాలా చేయాలని, ఆయనతో మంచి మనసు ఉందని ఆలోచనతోటి ఇట్లాంటి సంఘాల ద్వారా ఇంకా చాలా మందికి అన్నదాన కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం ఈదుల లింగంపేట్ గ్రామంలో సర్పంచ్ వంగ వెంకటేష్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ గ్రామ శాఖ సభ్యులు గ్రామంలోని ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, ఎంపీపీ దోనకంటి ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. మేడిపల్లి మండలంలోని ఈదుల లింగంపేట గ్రామంలో కరోనా సందర్భంగా పాపం ఆర్థికంగా కొందరు ఉంటారు అనే ఇబ్బంది ఆలోచన కొద్దీ మా టీఆర్ఎస్ పార్టీ ఈ గ్రామంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మొత్తం మంది పార్టీ అధ్యక్షులు కానీ రాజ్యసభ కబ్జా కానీ మొత్తం సీనియర్ నాయకులు అందరూ కలిసి మినిమం ₹1,00,000 సొంతంగా డబ్బులు తయారు చేసుకొని ఈ గ్రామంలో ప్రతి ఇంటికి నూనె, పప్పు, అన్ని ఆలుగడ్డ, టమాటా మొత్తం కలిపి కర్బూజకాయతో సహా గ్రామంలోని ప్రతి ఒక్కరి ఇంటికి మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు స్వచ్ఛంద కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు, మా ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరు ఆలోచించి గ్రామాలలో అంటే ఆర్థికంగా పేదవాళ్ళకి ఇవ్వని చెప్పారు కనుక మా వాళ్ళు మాత్రం మా కార్యకర్తలు అందరూ ఇంటింటికి ఇవ్వడం చాలా సంతోషకర విషయం. ఈ కరోనా అనేది వ్యాధి, అంటు వ్యాధి, దీనికి ఎటువంటి మందులు కానీ ఎటువంటిది ఉండదు. గతంలో ఏదైనా మా జబ్బు వస్తే మనం డాక్టర్ దగ్గరికి పోతే జబ్బు న్యాయమేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీనికి మనం దూరంగా ఉండాలి. అందరం ఇళ్లలో ఉండి మనం ఆరోగ్యంగా కానీ ప్రతి ఒక్కరు ఒక్కొక్క మనిషికి అంటకుండా చాలా దూరంగా ఉంటే మంచిది. లేకపోతే ఇది అంటుకుంటే ఎవరేం చేయలేం. దీన్ని కాపాడే వారి పరిస్థితి ఎవరి దగ్గర లేదు. ప్రభుత్వ చేతి కానీ ప్రజల చేతి కానీ డాక్టర్ ఎవరి చేతి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు మనందరం రోజు ప్రొద్దున పని చేసుకొని మళ్ళీ రాత్రి వరకు కూడా ఇళ్లలో ఉండాలి. అంటుడు దూరంగా ఉంటేనే ఇది ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ ఈ కరోనా అనే వ్యాధి చాలా తీవ్రమైన వ్యాధి కాబట్టి మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా రైతులు పంటలు పండించే అవి వడ్లు అవన్నీ ఉన్నాయి, అవి కూడా కొంచెం మీ పొలాల్లో పోసుకొని మ్యాచ్ రచనంగా తెస్తే అక్కడ తొందరగా వెళ్ళిపోతాయి. కాబట్టి దాన్ని కూడా రైతులందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అందరూ అక్కడ గుమ్ము జమైన కోరి ఇది వ్యాధి అంటుకుంటే దాని గురించి బాధ, లేకపోతే రైతులు వడ్లు కొనద్దో ఏదో చేయొద్దని కాదు. కానీ ఎందుకంటే ఇది అంతా ఇబ్బందికర విషయం కాబట్టి మీరు అందరూ ఆలోచించి ఇప్పటికైనా ప్రభుత్వం మీరు సహకరించాలి. ప్రతి ఒక్కరు మీరు ఆరోగ్యంగా ఉండాలని, ఈ కరోనా వ్యాధి మన అందరం తరిమికొడదాం. మనందరం దూరంగా ఉంటేనే ఈ వ్యాధి అనేది పోతుంది. కాబట్టి ఇది అందరూ దూరంగా ఉండి ఆరోగ్యంగా కోరుకుంటూ మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ ఆలోచించి ప్రతి ఒక్కరికి ఈ విధంగా సహాయం చేయడం చాలా సంతోషకర విషయం. ఎందుకంటే చాలా మంది ఇట్లా ప్రతి ఒక్కరు ముందుకు రావాలి, సేవాబాబు. ఎందుకంటే ఇటువంటి కరోనా పరిస్థితి వచ్చినప్పుడు అంటే ఆర్థికంగా ప్రజలు కానీ అన్నిట్లో ఇబ్బంది చాలా మంది ఉంటారు, తిండికి లేని వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆలోచించి వాళ్ళు కూడా చేశారు. అదేవిధంగా గ్రామ మాజీ ఎంపీటీసీ సీనియర్ సర్పంచ్ అయిన శంకర్ కూడా వారు కూడా 10 కిలో బియ్యం చొప్పున అందరికి ఇస్తారని వారు కూడా ఇప్పుడు ఉన్నారు. 40 మందికి ఇస్తారట. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా నివారణకు గ్రామాల్లో ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. సిరిసిల్ల నియోజకవర్గంలో ఆకస్మికంగా పర్యటించిన మంత్రి కేటీఆర్. నిరుపేదల ఆకలి తీర్చేందుకు దాతలు ముందుకు రావాలి. వలస కూలీలకు సరుకులు పంపిణీ చేసిన మంత్రి సత్యవతి రాథోడ్. హైదరాబాద్ మూసాపేట పరిధిలో కరోనా పాజిటివ్ కేసు నమోదు. ఎల్లమ్మ బండ, ఖాజానగర్లను అష్టదిగ్బంధం చేసిన అధికారులు. కృష్ణారెడ్డిపేట ఉప సర్పంచ్ ఫాయం దాతృత్వానికి మగ్ధులైన గ్రామస్తులకు జర్నలిస్టులకు బియ్యం సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ఈ బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.